జనసేన విస్తరణ అనేది మీకు పెద్దగా అంత ఇంపార్టెన్స్ మీరు తీసుకోరు కాబట్టి అసలు టాపిక్ నేను ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే వర్మ గారు 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. కీర్తన గారు మీది వాయిస్ ఎందుకో కరెక్ట్గా రావట్లేదు, మొన్న కూడా అలాగే ఏందో ఒకసారి చెక్ చేసుకోండి ఈలోపు. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడారు, మహిళల గురించి మొత్తం మహిళా లోకాన్ని కించపరిచేశారు అని చెప్పి ఒక ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు సేమ్ కాపీ పోస్ట్ ట్వీట్లు చూస్తూ ఉన్నాను ఇంటి నుంచి. ఎవరిని కించపరిచారు, ఏమన్నారు? ఇప్పుడు ఏమన్నారని మహిళల్ని కించపరిచారంటున్నారు? అనిత గారు మేకప్ వేసుకొని వచ్చారు, పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పొలవమని మేకప్ వేసుకొని వస్తారు, మీకు రాష్ట్రంలో అనేక మహిళల మీద సమస్యలు ఉంటే ఒక్కరోజు కూడా మాట్లాడరు అన్నారు. తప్పే ఉంది దాంట్లో? ఇదే చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యేగా కూడా లేడు. ఆ రోజు ఇదే మహిళా మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే విడుదల రజనీ గారిని ఉద్దేశించి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నావా మేకప్ వేసుకొని వస్తారు అని అన్నారు. మరి ఆ రోజు కీర్తన గారు కూడా మహిళగానే ఉన్నారు, రాజకీయాల్లోనే ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధిగా ఉన్నారు. మరి విడుదల రజనీ గారు మహిళే కదా, మరి అప్పుడు ఎందుకమ్మా నోరు మెదపలేదు ఎవరు? అప్పుడు పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు మెదపలా? హైదరాబాద్లో ఉన్న నోరెత్తి మాట్లాడవచ్చు కదా, దానికేం రిస్ట్రిక్షన్ లేవుగా. ఇదే అనిత గారు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉండి భారతమ్మని అమ్మ అంటున్నారు, విజయమ్మ గారిని అమ్మ అంటున్నారు. అమ్మ అంటే వేరే అర్థం తీసి మాట్లాడారు కదా. ఇప్పుడు అందుకని నేను అనితమ్మని అనితమ్మ అనాలన్నా అమ్మ అంటే ఆమె వేరే విధంగా అర్థం తీసుకొని మళ్ళీ కేసు పెట్టిద్దాము. ఎందుకంటే ఆమెకు అమ్మ అంటే నచ్చదు, నేను అమ్మ అంటే ఆమె వేరే అర్థం చేస్తుంది. సో అందుకని అనిత గారనే అంటున్నాం. సో అనిత గారు మరి ఆ రోజు అట్లా మాట్లాడినప్పుడు మరి ఇదే కీర్తన గారు తప్పు, అమ్మ అనే పదానికి అర్థం వేరే రకంగా తీయకూడదు, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఇలా చండాలంగా మాట్లాడకూడదు, విత్డ్రా చేసుకోమని చెప్పి ఎందుకు మాట్లాడలా? మీరు పొత్తులో లేరు ఇంకా, అప్పటికి మీకు కుదరలా ఇంకా సంబంధం, తెలుగుదేశానికి జనసేనకి అఫీషియల్ సంబంధం కుదరలా, అనఫిషియల్ గా ఉన్నారులే కానీ. మరి ఆ రోజు నోరెందుకు మెదపలా? ఇదే చంద్రబాబు నాయుడు గారు నీ అమ్మ మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? అమ్మ లేంది, అమ్మమ్మ లేంది, మొగుడు లేంది, వెళ్ళాలేంది, ఈ మాట ఏంది? ఏం 75 ఏళ్ళు వచ్చినాయి కదా, ఏం సిగ్గు లేకుండా ఈ మాటలు అని ఎందుకు జనసేనలు మాట్లాడలా? అసలు మీరు మహిళల గురించి మాట్లాడుతుంటే ఆ చైర్లో కూర్చొని నేను ఈ డిబేట్లు అటెండ్ అవుతుంటే నిజంగా నేను షాక్. మీ ఎమ్మెల్యే నిన్న కూడా ఢిల్లీ పట్టుకెళ్లారు, ఆ ఎమ్మెల్యేని శ్రీధర్ అరవకుండానే 5 సార్లు అబార్షన్ చేయించాడు. అదేమని ప్రశ్నిస్తే రోడ్డు మీదకి వస్తామా మీ తాతంశెట్టి నాగేంద్ర లాఠీ తీసుకొని పోలీసుల దగ్గర కొట్టున్నారు వెళ్ళి. మనం మహిళల గురించి మాట్లాడితే ఎట్లమ్మా? మహిళా లోకం సిగ్గుపడదా? ముందు అటన్నిటి మీద మాట్లాడాలి కదా. మీ తోటి మహిళగా, మీ జిల్లా మహిళగా, పక్కన మీ శ్రీకాళహస్తి మహిళగా ఎవరు కోట వినోద్ గారు ప్రైవేట్ వీడియోలు తీశాడు నాయి తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల శ్రీధర్ రెడ్డి అని చెప్పి, బొజ్జల సుధీర్ రెడ్డి అని చెప్పి ఆమె వచ్చి వీడియో చేస్తే ఏమైందమ్మా? మీరు ఎందుకు నోరు మెదపలా? పవన్ కళ్యాణ్ ఎందుకు మెదపలా? అంటే వాళ్ళు మహిళలు కాదు, మనం వేరే ఇక్కడ ఏంది మేకప్ వేసుకొచ్చారంటే ఇప్పుడు వచ్చేసింది. ఇది పెద్ద తప్పు, మహిళా లోకాన్ని మొత్తాన్ని అవమానపరిచినట్టు. మనం చేస్తేనేమో అబ్బాబాబా సూపరు, రోజా గారిని డైమండ్ రాణి అన్నప్పుడు ఏమ్మా కీర్తన మీరే కదమ్మా డిబేట్ లో నాతో సమర్థించారు కదమ్మా, మీరు ఎలా మీకు సమర్థించే హక్కు ఎక్కడుందమ్మా? మరి ఈరోజు మీరు వ్యతిరేకించే హక్కు ఎక్కడుంది? ఇదే అనిత గారు నోరు తెరిస్తే మాట్లాడే మాటలు, ఆమె హోంమంత్రిగా ఆమె శాఖ గురించి ఎప్పుడన్నా మాట్లాడిందా? 11 రోజులు అయింది తునిలో ఏదైతే చిన్న బాలకి మిస్ అయ్యి. ఏం క్వాంటమ్ టెక్నాలజీలో ఉన్నాం, ఏఐ టెక్నాలజీలో ఉన్నాం, టెక్నాలజీ పొంగిపోతుంది, ఎక్కడ ఎగిరి కాలుతుందంటే మోందా తుఫాన్ వెళ్ళి పక్కకు పడిందే. మరి పాప దొరకలేదమ్మా, అది కదా మన హోంమంత్రి గారిని అడగాల్సింది. అవన్నీ మనం అడగం, మనం ఏం అడుగుతాం? జగన్ గారిని తిట్టమంటే లైన్ వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించని రోజు చెప్పండి మీ పార్టీలో. మీరు ఇంకొకటి 23 నెలలు అయింది నంద్యాల జిల్లా, అమ్మా మీ రాయలసీమే, మీ నంద్యాల జిల్లా, మీ రాయలసీమలో నంద్యాల జిల్లా మచ్చుమరిలో 5వ తరగతి జరుగుతున్నటువంటి బాలిక 9 సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే 23 నెలలు అయిందమ్మా, శవం దొరకలా. షేప్ మీరు నేను అందరూ సమాజంలో సిగ్గుపడాలి. ఈ రాష్ట్రంలో ఉన్నందుకు బతుకుతున్నందుకు. ఎందుకు 23 నెలలు అయితే శవం దొరకలేదంటే ఎక్కడికి పోతున్నాం? ఏ టెక్నాలజీలో మనం బతుకు చేస్తున్నాం? తర్వాత ఇదే మీ ఆఫీస్ చుట్టూతో 11 సార్లు అపాయింట్మెంట్ కోసం తిరిగితే ఇదే ఎవరైతే సుగాలి ప్రీతి గారి తల్లి గారిని మీ గాది వెంకటేశ్వరరావు అనే మీ జిల్లా అధ్యక్షుడు రమ్మనండి మా ఆఫీస్ కి, ఏందో అంత చూస్తాం. సుగాలి ప్రీతి గారు ఇప్పుడు రెడ్డి అయిపోయింది మీకు. ఆ రోజేమో రాజకీయంగా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి ఏదైతే రాజకీయంగా అవసరాలకు వాడుకున్నారు కదమ్మా. మరి ఏమైందమ్మా ఈరోజు సుగాలి ప్రీతి గారికి న్యాయం?
పైన మోడీ కిందేమో ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మీరు 164 మంది ఎమ్మెల్యేలు, 21 ఎంపీలు, మళ్ళీ కొత్తగా మన వస్తే రాజ్యసభ 4 సీట్లు మనయ్యే, 2 సంవత్సరాల ప్రభుత్వం. సుగాలి ప్రీతి గారి తల్లికి కనీసం ఒక్క ఎంక్వైరీ అన్న వేశారమ్మా మీరు వచ్చినాక? ఎంక్వైరీ నేను న్యాయం సంగతి తర్వాత అడుగుతున్నా. ఎందుకు మరి నోరు మూసుకొని కూర్చున్నారు? ఆ రోజు పెద్ద పెద్దగా వాగి కేకలేసి ఎట్ట చేతులు ఇట్ట పెట్టి అబ్బా రప్ప ఇట్ట అట్ట మామూలు యాక్షన్ అమ్మ మనం ఇచ్చింది. వారాహి ఎక్కి అరుపులేసాం, వారాహి దిగి అరుపులేసాం. ఏ మీటింగ్ పడ్డా నేను అధికారంలో రాగానే మొట్టమొదటి సుగాలి ప్రీతి గారికి న్యాయం చేస్తా. ఏం అధికారంలో రాలేదా? 2 సంవత్సరాల నుంచి అధికారంలో లేవా? ఇవన్నీ మహిళలకు సంబంధించిన అంశాలేనమ్మా. ఇంకా చాలా ఉన్నాయి మహిళలకు సంబంధించినటువంటి అంశాల మీద. ఒక్కటే ఇదే మీరు ప్రభుత్వంలో ఉండగా రాజమండ్రిలో ఫార్మసీ ఫైనల్ విద్యార్థి నాగాంజల్ని లైంగిక వేధింపులు టీడీపీ ఎమ్మెల్యే మరిది చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఏమ్మా పవన్ కళ్యాణ్ రాజమండ్రి జిల్లాకేగా, ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాకే మంత్రి, ఏం కనీసం ఒకరోజన్నా స్పందించాడా, మాట్లాడా? ఇదే అనిత్ గారు ఏమైనా వెళ్ళి కనీసం తప్పని చెప్పి ఇట్లాంటివన్నీ జరగకూడదని తీసుకున్నారా? చీరాలలో 21 ఏళ్ల యువతి బహిర్భూమికి వెళ్తే అత్యాచారం చేసి హత్య చేశారే, ఇది మన ప్రభుత్వంలోనేనమ్మా. మంచి ప్రభుత్వంలో బహిర్భూమికి వెళ్తే అత్యాచారాలు చేసి హత్యలు చేస్తారు. పొంగనూరులో ముస్లిం బాలికని ఏదైతే హత్య చేసి చంపారు అంజుమ్, హిందూపురంలో అత్తాకోడలను గ్యాంగ్ రేపు, పరిటాల సునీత ఇలాకాలో 14 మంది తెలుగుదేశం కామాంధులు అమ్మాయిని కడుపు చేస్తే మొన్న పిల్ల పుట్టారు. పిఠాపురంలో 16 ఏళ్ల బాలిక టీడీపీ నేత జాన అత్యాచారం చేశారు. ఇట్లాంటి ఇప్పుడు చదివితే ఇంకో 2 గంటలు డిబేట్ ఎక్స్టెండ్ చేయాలి. మహిళలమ్మా, మీరు మహిళే, మనం ఎప్పుడు స్పందించలా? పవన్ కళ్యాణ్ మహిళ కాదు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మాదాపూర్ నుంచి పరిగెత్తుకొని రావాలి కదా, మరి ఎక్కడికి పరిగెత్తుకొని వచ్చాడు? ఈ రోజు తర్వాత మాట్లాడతాను సార్ విజయవాడ ఇన్సిడెంట్ మీద. మరి ఇటన్నిటి మీద సమాధానం చెప్పాలి. ఒక్క మాట, ఆమె ఏమన్నా డోర్లు ఓపెన్ చేస్తా ఉన్నారు కదా, ఓపెన్ కాకపోతే తెరిచి పెట్టేసుకోండి డోర్లు. ఎవరైనా వస్తారంటే తీసుకోండి. ముందు మీ పార్టీలో వాళ్ళు బయటకు వెళ్లకుండా చూసుకోండి. మీ పార్టీ కోసం జెండా కట్టి దెబ్బలు తిని తెలుగుదేశం వాళ్ళ చేత కొట్టించుకుంటున్నారని ముందు కాపాడుకోండి. ఏమైంది మీ పార్టీలో కోట వినోద్ గారు? ఆ పాప ఒక నియోజకవర్గానికి డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగింది, ఎమ్మెల్యేగా పోటీ చేసింది కదా. ఈ రోజు ఎక్కడున్నారు? ఇదే డిబేట్ లో వర్మ గారు నేను డిబేట్ లో మీ ప్లేస్ లో ఇదే జనసేన నుంచి బొలిశెట్టి సత్యనారాయణ గారితో 100 సార్లు ఫైటింగ్ అయి ఉంటుంది నాకు ఆయనకి. ఈ రోజు ఏమయ్యారు? ఈ రోజు పర్యావరణాన్ని మీరు ఎలా దెబ్బతీస్తున్నారు? రోజు ఆయన బయటకు వచ్చి చెప్తున్నాడు కదా, 2 అధపాతాలానికి తొక్కేశారన్నారు కదా. మీరు అధపాతాలానికి మీ జీవితంలో తొక్కలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు సింగిల్ గా కాదు 3 పార్టీలు కలిపి వచ్చినా మీకు వచ్చినటువంటి ఓట్లు శాతం 6%. మీరు ఎన్ని రకాల మేనేజర్లు చేసినా మాకు వచ్చిన శాతం 40%. ఎవరు అధపాతాలు అన్నాడు? మీరు వాళ్ళు ముష్టైతే సీట్లు తీసుకునే పొజిషన్ లో ఉన్నారు. మేము ప్రజలు ఓట్లేస్తే తీసుకునే పరిస్థితిలో మేము ఉన్నాం. మీ పార్టీకి వాళ్ళు ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం నుంచి పంపిస్తే ఆ దయాదాక్షిణ్యం వాళ్ళ బతుకుతున్న బతుకు జనసేన బతుకు. ఇంకా మాట్లాడాలంటే వాళ్ళు కుక్కలు ఒట్టడి కొడతారు మీ నాయకుల్ని, కార్యకర్తల్ని. అయినా కూడా నోరు మూసుకొని 15 సంవత్సరాలు ఇంకా మాట్లాడే హక్కు తెలుసుకోవాలండి. జనసేన డోర్లు కాకపోతే ఇంకేనా తెలుసుకోండి. తెలుసారు కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం వాళ్ళు తనుకుంటే డోర్ ఓపెన్ చేస్తారు. తనుకోండి, ప్రతిపక్ష హోదా అడుక్కునేవాడు ఒక నాయకుడా, లేదు ప్రజల మద్దతుతో గెలిచిన 11 మంది తీసుకుపోయి అసెంబ్లీలో కూర్చోబెట్టుకునేవాడు నాయకుడు అవుతాడా? నీతులు చెప్తున్నాడు. అంత రాజకీయాల్లోకి వచ్చి 12 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 13 ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యే నాయకుడు ఒకరొకరు మాట్లాడి నేను అవకాశం ఇస్తాను. ఎందుకు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం? వర్మ గారు, వెంకటరెడ్డి గారికి ఉన్న పౌరుషం, ఈ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరిగిపోతుందని ఆయనకున్న ఆవేదన మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అసెంబ్లీకి పంపించమని చెప్పండి. మీకు మాట్లాడితే ఎందుకు బాలకు 11 రోజులు జరుగుతుందంటే తల్లి చెల్లి అసెంబ్లీ. అమ్మ ఎందుకు అత్యాచారాలు జరుగుతాయి? మీరు అసెంబ్లీకి రండి. పార్టీ తీసుకున్న మీరు మాట్లాడలేదు ఎందుకు డిస్టర్బెన్స్? ఆవిడ మాట్లాడి మళ్ళీ ఇస్తాను. సరే ఇస్తాను మీరు రాసుకోండి. మీరు మాట్లాడినంత సేపు ఆవిడ సరే దాని సమాధానం సరే
ఓకే ఓకే టైం ఎందుకు వేస్ట్ ఆవేశం? టైం వేస్ట్ ఇంకా వెంకటరెడ్డి మాట్లాడాలి కదా వర్మ గారు, తల్లి మీరు చెల్లి అసలు అసలు మీరు ఏంటి టోటలీ ఇది కాదమ్మా సమాధానం. వెయిట్ అండి, వెయిట్ అండి. అత్యాచారం టైం అంటే వేస్ట్ ఏంటి అనేది టైం వేస్ట్ అసెంబ్లీకి రండి అంట. టైం వేస్ట్ నేనేం ఒక్క చెప్పాలి, నువ్వు మీరు చెప్పాలి. అదే రాసుకోండి. టీవీ డిబేట్ లో అయితే మీరు చెప్పరు. మీరు మాట్లాడదు నేను ఇస్తున్నాను కదా సమయం. మీరు వెంకటరెడ్డి గారిని ఏమో స్టూడియోలో పెడతారు, మమ్మల్ని ఏమో జూమ్ లో పెడతారు, ఆయన ఏమో అంత గట్టిగా అరుస్తాడు, మా వాయిస్ ప్రజల్లో నేను ఆపుతున్నాను మీరు పాయింట్లోకి రండి మీరు రండి స్టూడియోకి. లేదు